ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాళ అయితే ఒక ట్రావెల్ వ్లాగ్ అనమాట. ఇక్కడి నుంచి ఎక్కడికి ట్రావెల్ చేస్తున్నాం అనేది ఇంకొద్దిసేపట్లో అయితే మీకు చెప్తాను. సో లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. సో వీఆర్ ట్రావెలింగ్ టు శ్రీశైలం. అంటే కార్తీక మాసం కదా, సో ఖచ్చితంగా నదీ స్నానము అండ్ దీపము నదిలో వదలడం అయితే ఉంటుంది కాబట్టి సో మనకి దగ్గరలో ఉంది అంటే శ్రీశైలము. అండ్ ఆల్మోస్ట్ ఎవ్రీ ఇయర్ అయితే మేము శ్రీశైలం అయితే వెళ్తాము. సో ఇంక ఈసారి కూడా అలా బయలుదేరాం అనమాట. అండ్ దారిలో ఏంటంటే గండి మైసమ్మ టెంపుల్ ఉంటుంది కదా, సో ఆ రోజు ట్యూస్డే, అందుకని దర్శనం చేసుకొని వెళ్దాము అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇక్కడ టెంపుల్ దగ్గర ఆగేసి అమ్మవారి దర్శనం అయితే చేసుకొని వెళ్ళాము. సో లోపలికి వెళ్తున్నప్పుడు అక్కడ హోమం అయితే జరుగుతుండే అనమాట. సో ఇక్కడ ఏంటి అంటే ఖచ్చితంగా టికెట్ తీసుకొని వెళ్ళాలి. సో 10 రూపీస్ టికెట్ అనమాట. అండ్ ఒకవేళ శీఘ్ర దర్శనం ఇంకా దగ్గర నుంచి కావాలంటే 50 రూపీస్. సో చూస్తున్నారు కదా, ఇలా హోమం అయితే జరుగుతుండే అనమాట. అంటే ఫుల్ వేద మంత్రాలతోటి గుడి అంతా చాలా పాజిటివ్ వైబ్స్తో ఉండేయండి. సో మేము ఇంకొద్దిసేపు అలా ఉండేసి కొంచెం అలా హోమం చూసేసుకొని ఇంకా అయితే అమ్మవారికి దండం పెట్టుకోవడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ అమ్మవారు అయితే అంటే రుద్ర రూపం ఉంటుంది కదా, కాళికా మాత ఉంటుంది కదా, సో అట్లా అయితే ఉంటుందన్నమాట. సో కొంచెం కోపంగానే ఉంటుందండి అమ్మవారు అయితే, ఇలా అయితే ఉంటుందన్నమాట. సో అక్కడ పూజలు అవి జరుగుతుండే. సో మంచిగా అమ్మవారికి దర్శనం పెట్టేసుకొని అయితే బయటకు వచ్చాము. అండ్ ఇంకా టెంపుల్ కూడా ఫుల్ ఏమంటారు డెకరేషన్స్ అయితే చేశారనమాట. అంటే కార్తీకమనో లేకపోతే ట్యూస్డే అనో అని నాకైతే అర్థం కాలేదండి. సో అక్కడ ఇంకా మంచిగా పులిహోర అయితే పెట్టాడు, టెంపుల్లో పులిహోర. సో ఇంకా అది తినేసి అయితే బయటకు వచ్చాము. అండ్ వచ్చి కొద్దిసేపు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఇంకా ఒక దగ్గర అయితే బ్రేక్ఫాస్ట్ కానీ ఆగామండి. అంటే మార్నింగ్ ఆల్మోస్ట్ మేము 7:30కి అలా స్టార్ట్ అయ్యామన్నమాట. సో ఇంకా బ్రేక్ఫాస్ట్ చూద్దాము అన్నట్టుగా అయితే ఇక్కడ ఆగాము. ఇక్కడ ఫుడ్ ల్యాండ్ అని, ఇక్కడ అంబియన్స్ అయితే సూపర్ ఉందన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫుల్ సూపర్ అంబియన్స్ అయితే ఉంది. అండ్ ఇట్లా చెట్టు ఉండి అట్లా కొమ్మలు అది కొంచెం డిఫరెంట్గానే అనిపించింది. ఇక్కడ ఈవెన్ ఫుడ్ వాజ్ రియలీ గుడ్ అని చెప్పి అలా అని చెప్పేసి అయితే మేము అక్కడైతే ఆగాము. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా, వెనకాల అయితే మనకి ఇలా స్టోన్ అయితే అంటే కొండలు అవి అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది వ్యూ. అండ్ ఇక్కడ నేను ఏంటంటే గీ కారం దోశ ఉంటుంది కదా, సో అది ఒకటైతే ఆర్డర్ చేశాను. అండ్ ఇంకా తర్వాత ట్రావెల్ అన్నప్పుడు కాఫీ అయితే మ్యాండేటరీ కదా, సో మంచిగా కప్లో కాఫీ అయితే తాగేసాను, అంటే గ్లాస్లో కాఫీ. సూపర్ టేస్టీ ఉండే. అండ్ లేటర్ ఇది వచ్చేటప్పటికి దిండి ఉంటుంది కదండి, సో దిండి ప్రాజెక్ట్ అనమాట. అండ్ వాటర్ అయితే ఫుల్ ఓవర్ఫ్లో అవుతున్నాయి ఇక్కడ. ఈవెన్ శ్రీశైలంలో కూడా వాటర్ అయితే సూపర్ ఉండే అండి. అండ్ ఇంకేంటంటే మనకి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత అయితే మనకి ఘాట్ రోడ్ అయితే ఉంటుంది, ఆల్మోస్ట్ 80 to 90 కిలోమీటర్స్. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా హిల్ ఏరియా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇంకా ఇలా హిల్ ఏరియాలో వ్యూ అయితే సూపర్ ఉంటుంది. అంటే అప్పుడు కొంచెం మార్నింగ్ కదా, లైట్గా ఇట్లా ఫాగ్ ఉన్నట్టుగా అయితే అనిపించింది. అప్పటికి హైదరాబాద్లో అయితే చలి లేదండి, ఇంక ఇప్పుడైతే స్టార్ట్ అయిపోయింది అనుకోండి చలి. సో అప్పటికైతే చలి లేదు, ఇంకా అలా అని చెప్పేసి మేము మంచిగా అయితే వెళ్ళాము. అండ్ కానీ శ్రీశైలం మాత్రం కొంచెం చల్లగానే ఉందండి. వాటర్ ఏరియా దట్టు మౌంటైన్స్ ఉంటాయి కదా, సో అలా అని చెప్పేసి కొంచెం చల్లగా అయితే అనిపించింది నాకు. అండ్ ఈ డ్రైవ్ అయితే సూపర్ ఉండే, లైక్ జంగల్లో నుంచి వెళ్తుంది. యాక్చువల్గా అయితే ప్లాన్ చేసాము మంచిగా మిడిల్లో ఆగేసి మ్యాగీ వేసుకొని తిందామని. బట్ జంగల్ ఏరియా కదా, ప్లస్ అంటే అలా స్టవ్ వెలిగించడం అది ఇట్స్ గుడ్ ఆర్ నాట్. అండ్ కొన్ని ప్లేస్లలో అలా పెట్టారు నో అని, ఇంకా అలా అని చెప్పేసి లైట్ తీసుకున్నాము. సో ఇంకా అలా మంచిగా ట్రావెల్ చేసేసిన తర్వాత ఇంకా మిడిల్లో ఏంటి అంటే ఆక్టోపస్ వ్యూ పాయింట్ అని ఒక ప్లేస్ ఉంది. సో ఈసారి ఏంటంటే కొంచెం త్వరగా వెళ్ళాం కదా అని చెప్పి ఇంక ఇక్కడికి కూడా ఒకసారి విజిట్ చేద్దాం అనుకున్నాము. అయితే ఇక్కడ ఏంటంటే 50 రూపీస్ టికెట్ అండి. సో మన కార్లోనే వెళ్ళొచ్చు, ఈవెన్ వాక్ కూడా చేసి వెళ్ళొచ్చు అనమాట. యాక్చువల్గా దాదాపు ఒక 1 కిలోమీటర్ ఏమో ఉంటుందన్నమాట. సో ఇంకా కార్లో కూడా వెళ్ళొచ్చు అంటే సరే అని మేము కార్ తీసుకొని వెళ్ళాం. మట్టి చూస్తున్నారు కదా, మొత్తం రెడ్ కలర్ మట్టి అనమాట. సో ఇంకా అక్కడ కార్ ముందు పార్క్ చేసేసిన తర్వాత అయితే మనం కొంచెం ముందుకు వెళ్తే మనకు ఆ వ్యూ పాయింట్ ఏదైతే ఉందో అది కనిపిస్తుందండి. సో ఇలా జంగల్ లోపలికి మిడిల్లో వెళ్తుంటే ఇట్ వాజ్ రియలీ లైక్ అంటే డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అనమాట. సో ఇలా ముందుకు వెళ్తే మనకి ఇలా ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనే ప్లేస్ అయితే ఉంటుందండి. అంటే మేబీ అది ఆక్టోపస్ షేప్లో ఉంటుంది కాబట్టి అలా ఉందేమో. అసలు వ్యూ అయితే సూపర్ అండి. సో చూస్తున్నారు కదా, అండ్ అప్పటికి ఇంకా కొంచెం మంచు ఉంది. ఆల్మోస్ట్ ఇట్ వాజ్ అరౌండ్ 12 PM అనమాట. బట్ స్టిల్ ఇంకా కొంచెం ఇలా ఫాగ్ ఉన్నట్టుగా అనిపించింది. సో దాట్స్ ద వ్యూ అనమాట, బ్రెత్ టేకింగ్ వ్యూ.
అంటే ఈ మధ్య చాలా రోజులైంది ట్రావెల్ చేసి. సో ఇంకా అలా నేచర్, వాటర్, అలా అంతులేని ఆకాశం చూస్తుంటే నేనైతే ఫుల్లీ ఎక్సైట్ అయిపోతానండి. ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ దిస్. సో ఇంక ఈ వ్యూ పాయింట్ కూడా ఎప్పుడు చూడలేదు అన్నట్టుగా అయితే ఈసారి అయితే చూసాం. సూపర్ అంటే సూపర్ వ్యూ అండి. హాయ్, వీఆర్ అట్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనమాట. సో వెనకాల కనిపిస్తుంది కదా, దట్ ఈజ్ ఆక్టోపస్ వ్యూ పాయింట్ అనమాట. సూపర్ ఉంటుందండి వ్యూ అయితే. చూస్తున్నారు కదా ఇక్కడంతా కొండలు, ఎవ్రీథింగ్ ఈజ్ కవర్డ్ బై ఫుల్ కొండలు అది అనమాట. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. నాకైతే ఈ లొకేషన్ సూపర్గా నచ్చేసింది. సో అండ్ ఇక్కడ ఇలా ఉంటుంది మొత్తం కొండలు అనమాట. నా ఎక్సైట్మెంట్ చూస్తున్నారు అనుకుంటా కదా. ఐమ్ రియలీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ప్లేస్. అండ్ దట్ ఇలా నేచర్లో కొత్త ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేస్తుంటే నాకు అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఐ రియలీ లవ్ అండి. అంటే ఎంజాయింగ్ ఇన్ ద నేచర్, రోమింగ్ ఇన్ ద నేచర్. సో ఇక్కడ చిన్న ఇలా కూర్చోడానికి అయితే ప్లేస్ కూడా ఉందన్నమాట మనకి. సో ఇక్కడ ఇంకా ఫుల్ రీల్స్, వీడియోలు ఫుల్ చేసేసుకోవచ్చు. సో నేను అంటే ఎక్కువ అయితే తీయలేదు రీల్, మా అంటే ఒకటే వీడియో తీసాను అనుకుంటా అండి, అంతే. సో ఇంకా ఆ తర్వాత ఇంకా మళ్ళీ స్టార్టెడ్. అండ్ నెక్స్ట్ డెస్టినేషన్ ఏంటి అంటే ఇది సాక్షి గణపతి ఉంటుంది కదా. సో అక్కడికైతే విజిట్ చేసాము. దట్ వాజ్ వెడ్నెస్డే అనమాట. వెడ్నెస్డేనా ట్యూస్డే. బట్ ఆ రోజు సంకటహర చతుర్థి ఉండే. సో అలా అని చెప్పేసి ఇంకా ఫస్ట్ వినాయకుడి దర్శనం కూడా చేసేసుకున్నాము. అండ్ ఇక్కడ ఏంటంటే కొబ్బరికాయ కొని మనం కొట్టుకోవచ్చు. సో ఆ వాటర్ అలా తాగొచ్చు అని చెప్పేసి ఇంకా కొట్టేసుకొని అలా వాటర్ తాగాము. అండ్ జంగల్లో తిందామనుకున్న వనభోజనాలు కాస్త ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత ఆ టెంపుల్ దాటిన తర్వాత అక్కడైతే తిన్నాము. సో ఇట్ వాజ్ యమ్మీ పన్నీర్ బిర్యానీ అనమాట. టేస్ట్ అయితే సూపర్ ఉండే, కొంచెం కర్డ్ అది. అండ్ లేటర్ అక్కడ ఇవి ఉన్నాయండి, మ్యాంగోస్ అయితే ఉన్నాయన్నమాట. సో మ్యాంగోస్ మనం జనరల్గా సమ్మర్లో తింటాం కదా. సో ఇప్పుడు చలికాలంలో కూడా వచ్చేస్తున్నాయి. సో అలా మ్యాంగోలు తినేసి ఇంకా రూమ్లోకి వెళ్ళి చెక్ ఇన్ అయిపోయిన తర్వాత గంగా స్నానం అయితే చేయాలి కదా. ఎందుకంటే ఇంకా ఆ రోజు నైట్ దర్శనానికి కూడా వెళ్దామని ఫిక్స్ అయ్యాము. వాటర్ లెవెల్ అయితే చాలా ఉందండి. అంటే ఎప్పుడు ఇంత వాటర్ లెవెల్ నేను చూడలేదు. ఈసారి అయితే ఫుల్ వర్షాలకి లెవెల్ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట. సో ఇంకా అలా కిందకి దిగేసిన తర్వాత గంగా నదిలో ఇంకా స్నానాలు చేసేసి దీపాలు వదులుతాం కదా. సో ఇంకా అలా హారతి అవన్నీ ఇచ్చేసి ప్రసాదం పెట్టి దీపాలు అయితే వదిలాము. సో చూసినారు కదా దీపాలు అంటే చాలా దూరం వరకు వెళ్ళాయి. ఆల్మోస్ట్ మేము అక్కడి నుంచి మళ్ళీ మన రోప్వే ఎక్కేది ఉంటుంది కదండి, అటు వెళ్ళేంత వరకు ఇంకా అవి వెళ్తానే ఉన్నాయన్నమాట. సో రోప్వే టికెట్ వచ్చేటప్పటికి 60 రూపీస్ అడల్ట్స్కి. కొంచెం లైన్ అయితే ఉండే అండి, అంటే మరి ఇట్లా ఫ్రీగా అయితే లేకుండే, కొంచెం లైన్ అయితే ఉండే. ఇంకా లేటర్ అక్కడి నుంచి వెళ్ళిన తర్వాత రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి మళ్ళీ మేము దర్శనానికి అయితే వెళ్ళాము. అంటే ఎక్కువ రష్ లేదు అని చెప్పారు. సో అలా అని చెప్పి వెళ్ళాము. బట్ ఇట్ టుక్ అస్ 1 hour అనమాట. మేము 8:30కి ఎంట్రీ అయ్యాము. 9:15కి అలా వదిలారండి. సో ఇక్కడ మనకి తిరుపతిలో ఎలా సెల్లో కూర్చోబెడతారు, సో అలాగే సెల్స్లో కూర్చోబెట్టేసి 9:15కి అయితే వదిలారు. ఇదివరకు ఈ వేలో నుంచి మంచిగా వెళ్ళి ఫోటోలు తీసుకునేది. ఇప్పుడు ఇదంతా క్లోజ్ చేశారు. ఎవరో వీఐపీలు తెలిసిన వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళకైతే ఓపెన్ లేదనమాట. సో ఇంకా అలా అని చెప్పి నేను అక్కడ విండో ఉంటుందండి, దాంట్లో నుంచి అయితే గేట్ల నుంచి అయితే తీయడానికి ట్రై చేశాను వీడియో. అంటే ఇదివరకు ఇక్కడ మొత్తం మంచిగా తిరిగే వాళ్ళము. యాక్చువల్గా సెల్ లోపలికి అలవ్ లేకుండా బయట అయితే మనం వీడియోస్ అవి తీసుకున్నాం. కానీ ఇప్పుడు ఏంటో ఎవ్రీవేర్ లైక్ రెస్ట్రిక్షన్స్ అనేవి అలా పెట్టేస్తున్నారు కదా. సో అలా అనమాట. ఈ వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఇదివరకు ఏంటంటే ఫుల్ ఇలా అన్ని బొమ్మలు అవి పెట్టేవాళ్ళు అనమాట. చాలా బాగుండేది ఈ ప్లేస్. ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి మొత్తం అంతా చేంజ్ చేసేస్తున్నారు. లైక్ అలా సెల్లో కూర్చోబెట్టుకోవడం, ఇట్స్ లైక్ ఎవ్రీథింగ్ డిఫరెంట్. ఆల్ ఆఫ్ యూ, దిస్ ఇస్ డే 2 అనమాట. సో మార్నింగ్ అయితే దర్శనం చేసేసుకొని నా బోటింగ్కి అయితే వచ్చాము. సో ఎప్పుడు శ్రీశైలంలో బోటింగ్ అయితే చేయలేదు. అండ్ టుడే చాలా టైం ఉంది అన్నట్టుగా అయితే వెళ్తున్నాము. సో దట్స్ అ వ్యూ అనమాట. ఇప్పుడు అక్కడ బోట్లో అయితే వెళ్తాం మనము. సో లెట్స్ గో. దర్శనం అయితే శివయ్యది చాలా బాగా జరిగింది. ఈవెన్ అమ్మవారి దర్శనం కూడా చాలా బాగుందన్నమాట. సో ఇంకా ఆ తర్వాత ఇంకా బోట్లో అయితే వెళ్తున్నాము. అండ్ ఇదేంటంటే నేను ఎప్పుడు శ్రీశైలంలో లైక్ బోట్లో అయితే వెళ్ళలేదండి. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం అనమాట. సో వెరీ మచ్ ఎక్సైటెడ్ టు ఎక్స్ప్లోర్ దిస్ న్యూ ప్లేస్. సో అలా అని చెప్పేసి అయితే ఇంకా స్టార్ట్ అయ్యాము. బోట్కి ఐ థింక్ ఇట్స్ లైక్ 80 రూపీస్ అనుకుంటా అండి ఫర్ అడల్ట్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి ఇది ఉంటుంది కదా డ్యామ్, అంత దగ్గరికి అయితే వెళ్ళదు. సో కాకపోతే కొంచెం దగ్గర వరకు వెళ్తుంది. సో వ్యూ వాజ్ రియలీ సూపర్. నేనైతే బోట్ రైడ్ బాగా ఎంజాయ్ చేశాను.
హియర్ ఆఫ్ యూ. సో ఇవాళైతే బోట్ రైడ్ అయితే వెళ్ళాం కదా, సూపర్ ఉంది అండ్ ఎక్స్పీరియన్స్. సో మనకి ఇటు సైడ్ వచ్చినప్పటికీ ఆంధ్ర అండ్ ద అదర్ సైడ్ ఇస్ తెలంగాణ అనమాట. బోత్ సైడ్స్ పవర్ హౌసెస్ అయితే ఉంటుంది. ఇటు సైడ్ ఎల్లో అండ్ అటు సైడ్ బ్లూ ఉంటుంది. అండ్ ఆల్మోస్ట్ అక్కడ డ్యామ్ వరకు అయితే వెళ్ళాము. దిస్ ఇస్ బేసికలీ కృష్ణా నది అనమాట. ఎక్స్పీరియన్స్ అయితే చాలా సూపర్ అని చెప్పొచ్చు. సో బోట్కి అయితే మనకు ఒక 20 minutes పడుతుంది అనమాట అక్కడ వరకు వెళ్ళి రావడానికి. అండ్ అక్కడ వెళ్ళిన తర్వాత ఈవెన్ మనకి కొంచెం బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తారు. అండ్ దిస్ ఈస్ లైక్ కాశీలో ఉంటుంది కదా త్రివేణి సంగమం. సో ఇక్కడ కూడా సరస్వతి నది, కృష్ణా నది, గంగా నది 3 కలుస్తాయంట. సరస్వతి నది అంటే కింద పాతాళంలో అక్కడైతే కలుస్తుంది అని అయితే చెప్పారనమాట. సో ఈవెన్ దిస్ ఈస్ త్రివేణి సంగమం. అండ్ ఇక్కడ వాటర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్లో ఉంటాయి. దట్ ఈస్ పాతాళ గంగా. యాక్చువల్గా ఒక రాజు లైక్ వాళ్ళ కూతురికి శపిస్తాడనమాట పాతాళంలో స్టోన్ లాగా మారిపోవని. అందుకని ఇక్కడ వాటర్ వచ్చేటప్పటికి గ్రీన్ కలర్లో ఉంటాయి అనమాట. సో కార్తీకంలో ఇక్కడ స్నానం చేయడం అండ్ నదిలో దీపం వదలడం అనేది మ్యాండేటరీ థింగ్. సో శ్రీశైలంలో కార్తీక మాసంలో అయితే చాలా రష్ ఉంటుంది. సో నేను మ్యాండేటరీగా ఇక్కడికైతే వస్తాను. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద జ్యోతిర్లింగం విత్ శక్తిపీఠం. బ్రహ్మరాంబికాదేవి అండ్ మల్లికార్జున స్వామి ఇద్దరైతే ఉంటారు. సో సూపర్ ఎక్స్పీరియన్స్ అండి. ఆల్మోస్ట్ ఒక మనకి 1 day సరిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు కావాలంటే ఇక్కడ అక్కమాదేవి కేవ్స్ కూడా ఉంటాయి. సో అది కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. అండ్ శ్రీశైలం ఇష్టకామేశ్వరి టెంపుల్. సో ఇక్కడ ఉండేవి సాక్షి గణపతి అండ్ పాలధార, పంచధార అండ్ హటకేశ్వర్ మహాదేవ్, హనుమాన్ టెంపుల్ ఇవి కూడా ఉంటాయి. సో అవి కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు అనమాట. సో వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ టైమ్ ఓవర్ హియర్ అండి. అండ్ చేపలు అయితే చాలా ఉన్నాయి. సో ఇంకా ఒడ్డు దగ్గరికి వచ్చిన తర్వాత అయితే పట్టుకుందామని ట్రై చేసాము. బట్ వీ డోంట్ హ్యావ్ లైక్ ఎక్విప్మెంట్ ఏమీ లేదు కదా. సో ఇంకా అలా అయితే కుదరలేదు. కాకపోతే ఏంటి అంటే ఒక చిన్న లైక్ నాటీ థాట్, లైక్ దుపట్టా ఉంటుంది కదా. సో దుపట్టా అలా వేసేసి పట్టుకున్నా కూడా చేపలు బాగా వస్తాయి. అంటే చాలా అయితే ఉన్నాయండి, నేనైతే చూడలేదు ఎప్పటివరకు, ఈసారి ఫస్ట్ టైం. అండ్ లేటర్ వీ వెంట్ ఫర్ హ్యావింగ్ అవర్ లంచ్. సో దట్ వాజ్ అ లంచ్ అనమాట. రైస్, దాల్, బెండి కర్రీ, పచ్చడి, కర్డ్ అండ్ ఫ్రైయమ్స్. ఓకే అనిపించిందండి లంచ్. అండ్ ఇంకా లేటర్ ఇంకా రూమ్కి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత ఈవినింగ్ అయితే వచ్చాము. అంటే ఇక్కడ టెంపుల్ ఆపోజిట్లో అయితే మనం దీపాలు వెలిగిస్తాం కదా, కార్తీకం కదా. సో ఇంకా దీపాలు అయితే ఇక్కడ పెడదామని అయితే వచ్చామన్నమాట ఈవినింగ్. అండ్ ఇట్ వాజ్ రియలీ టూ కూల్. సో ఇంకా అక్కడైతే దీపాలన్నీ వెలిగించామండి. వెలిగించేసిన తర్వాత ఇంకా అలా సింపుల్గా అలా వీడియోలు అయితే చేశాను. అండ్ ఇంకా లేటర్ ఏమన్నా లైక్ షాపింగ్ ఏమన్నా చేస్తే వీ హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ ఓవర్ దేర్ అనమాట. సో అలా అని చెప్పి షాపింగ్ కూడా ఇంకా అలా కానిచ్చేసినాము. సో షాపింగ్ అంటే ఎక్కువ ఏం లేవు కానీ సో ఇంకా ఇలా దీపాలు ఇవన్నీ ఇలా పెట్టేసుకోవచ్చు. ఈవెన్ అక్కడ అంటే పురోహితులు కూడా ఉంటారు. సో వాళ్ళతో కూడా చెప్పించుకోవచ్చు అనమాట. అండ్ ఎప్పుడు మనం ఇంటి దగ్గర కాకుండా అలా జ్యోతిర్లింగం దగ్గర శ్రీశైలంలో దీపం పెట్టడం అనేది ఐ రియలీ ఫీల్ సో బ్లెస్డ్ అండ్ ఐమ్ రియలీ సో హ్యాపీ దట్ కార్తీకంలో ఒక జ్యోతిర్లింగం దర్శనం అయింది అనేది సో హ్యాపీ. అండ్ ఐమ్ రియలీ వెయిటింగ్ అండి. ఇంకొక 6 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో శివయ్య ఎప్పుడు కరుణిస్తాడో తెలియదు కానీ ఇంకా 6 జ్యోతిర్లింగాలు తొందరగా చూసేయాలి అన్న కోరిక అనమాట. అండ్ లేటర్ ఇంకా వెళ్ళి రూమ్లో రెస్ట్ తీసేసుకున్న తర్వాత ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మేము 8 o'clock అయితే వి స్టార్టెడ్ అనమాట. సో చూస్తున్నారు కదా ఇక్కడ కూడా మొత్తం అవుట్స్కట్స్ లాగా ఆ వే అంతా రోడ్ అంతా కూడా చాలా అంటే చాలా లైక్ డెవలప్ అయితే చేశారండి. అండ్ ఇప్పుడు ఎలా మనకి అవుట్స్కట్స్లో నుంచి వెళ్ళడము ఓఆర్ఆర్ అట్లా ఉంటాయి కదా. సో ఇది నార్మల్గా స్ట్రైట్గా కాకుండా వెనకాల నుంచి వచ్చే దారి కూడా చాలా అంటే చాలా ఉందన్నమాట. అండ్ దిస్ ఇస్ షాపింగ్ లైట్గా నేనైతే ఎక్కువ ఏమి తీసుకోలేదండి. జస్ట్ ఒక ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటైతే తీసుకున్నాను. అంటే శ్రీశైలంది లేదు సో అలా అని చెప్పేసి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ అయితే తీసుకున్నాను. అండ్ లేటర్ చెప్పాను కదా ఈవినింగ్ పిక్స్ చల్లగా ఉన్నదన్నమాట. సో అందుకని అండ్ ఇది ఒకటి ఏంటంటే స్పైడర్ మ్యాన్ కీచైన్ అండ్ అమ్మవారి దగ్గర కాబట్టి కొన్ని గ్రీన్ కలర్ బ్యాంగిల్స్ అయితే తీసుకున్నాను. అండ్ దేర్ ఆర్ లాట్ మోర్ టు ఎక్స్ప్లోర్ లైక్ మనకి గార్లాండ్స్ కానీ ఇంకా ఫొటోస్ అవి అండ్ బ్రాస్ ఐటమ్స్ అవి కూడా చాలా ఉన్నాయి. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు బ్రాస్ విత్ దియాస్ తీసుకున్నాను. సో ఈసారి అలా ఏం రిక్వైర్మెంట్ లేదు, అందుకనే ఐ డిడ్ నాట్ షాప్ ఫర్ మోర్. జస్ట్ ఒకటి ఆ కీచైన్ ఒకటి అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ ఒకటి, బ్యాంగిల్స్. అదర్ దాన్ దట్ ఐ డిడ్ నాట్ పర్చేస్ ఎనీథింగ్ అనమాట. సో ఈసారి లైక్ తీసుకోలేదు ఏమి కూడా. అండ్ లేటర్ వీ హ్యాడ్ సమ్ డిన్నర్. సో డిన్నర్కి వెజ్ ఫ్రైడ్ రైస్ విత్ మంచూరియా.
సూపర్ టేస్ట్ ఉండే. ఐలాపురం అని ప్లేస్ అనమాట, గంగా సదన్ పక్కన ఉంది. టేస్టీ అమ్మి ఉందన్నమాట ఫ్రైడ్ రైస్ది. అండ్ ఇంకా నెక్స్ట్ డే రోజు అయితే బయలుదేరాం కదా. సో మార్నింగ్ అయితే బయలుదేరాము. ఈవెన్ మార్నింగ్ కొంచెం ఫాగ్ అయితే ఉండే అండ్ ఇట్స్ టూ కూల్ అండి. లైక్ నాకు అంటే ఆ కోల్డ్ వచ్చేసింది అనమాట. సో అంటే ట్యాబ్లెట్స్ తీసుకొని ఇంకా పడుకుంటే కానీ సెట్ అవ్వలేదు. కోల్డ్ అంటే కొంచెం చిరాగ్గా ఉంటుంది కదా, సో అలా అని. అండ్ ఇంకా అక్కడ ఏంటంటే డ్యామ్ సైడ్ ఒక 2 minutes అయితే అలా ఆగామన్నమాట. డ్యామ్ సైడ్ ఒకసారి చూద్దామని. అటు ఆంధ్ర సైడ్ ఆగాము అండ్ ఇటు తెలంగాణ సైడ్. సో ఇది బేసికలీ మిడిల్లో ఉంటుంది కదా. అండ్ లేటర్ ఇంకా డిండి ప్రాజెక్ట్ ఉంది కదా, సో అక్కడ కూడా ఒక 5 to 10 minutes అయితే ఉన్నాము. ఈవెన్ అక్కడ ఫిషెస్ చాలా ఉన్నాయండి. అండ్ లేటర్ వి స్టాప్ ఫర్ లంచ్. సో దిట్ వాజ్ వెజ్ థాలీ అనమాట లంచ్కి. ఇట్ వాజ్ సూపర్ యమ్మీ, టేస్టీ ఉండే. అండ్ ఇంకా ట్రిప్ కూడా సూపర్ అయిపోయింది అనమాట. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. Take care of you. Bye-bye.